హలో ఎవ్రీవన్. సడన్గా ఆనియన్ సమోసా తినాలనిపించిందనమాట. ఇంక అందుకనే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసుకున్నాను. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి, అందుకే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎప్పుడు వ్లాగ్స్లో పెడుతూ ఉంటాను కదా, కాకపోతే వ్లాగ్ అనేది వీడియో లెంతీ అయిపోతుంది ఈ రెసిపీస్ అన్నీ కూడా చేసి పెట్టడానికి. అందుకనే నేను ఇది సెపరేట్గా అయితే పోస్ట్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి నేను 2 కప్పుల మైదా పిండిలో కొంచెం సాల్ట్, అలాగే వాము, కొంచెం ఆయిల్ వేసుకొని మనం చపాతీ పిండిలాగా సాఫ్ట్గా మిక్స్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఇదైతే ఒక 15 మినిట్స్ మనం నానబెట్టుకుంటే సరిపోతుంది ఈ పిండినైతే. నిజంగా అండి, తినడం ఈజీ కానీ చేయడం చాలా కష్టం అనమాట. నాకు చాలా టైం అయితే పట్టింది ఇది చేయడానికి. చాలా ఈజీగా అయిపోతుందేమో అనుకున్నాను కానీ కాలేదు. ఇక్కడ మనం ఒక బౌల్లో 2 స్పూన్ల మైదా పిండి తీసుకొని దాంట్లో కొంచెం వాటర్ మిక్స్ చేసుకొని ఒక పేస్ట్లో చేసుకొని ఇది పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పిండి కలిపి పెట్టుకున్నాం, అలాగే ఇది కూడా పక్కన పెట్టుకున్నాం. తర్వాత ఒక ప్యాన్లో అటుకులు వేయాలని ఏమీ లేదండి. కాకపోతే నేను కొంచెం అటుకులు వేస్తే కొంచెం క్రంచీగా ఉంటాయని చెప్పి నేను కొంచెం అటుకులు అయితే ఫ్రై చేసి వేసాను. ఇంట్లో అటుకులు ఉన్నాయి కాబట్టి, లేకపోతే స్కిప్ చేసేయండి. ఇప్పుడు ఈ అటుకులు కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇది కూడా పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు పిండి అయితే చక్కగా నానిపోయింది. ఇప్పుడు మనం వీటిని రోటీలా చేసేద్దాం అన్నమాట. ఇవన్నీ కూడా చపాతీలాగా పెద్దగా చేసుకోండి, పల్చగా ఉండాలి. ఇవి చేసుకున్నప్పుడు మాత్రం మందమైతే ఉండకూడదు, చాలా పల్చగా, ఎంత పల్చగా ఉంటే అంత బాగుంటాయి అన్నమాట ఈ సమోసాలు. ఇక్కడ నేను 2 కప్పుల మైదాపిండి తీసుకున్నాను కదండి. నాకు మొత్తం అయిన చపాతీలు అయితే ఒక 10 చపాతీలు అయితే అయినాయి. ఇప్పుడు ఇవి మనమైతే కాల్చుకున్నాము. ఆయిల్ వేయకుండా పెనం మీద జస్ట్ హీట్ చేసుకుంటే సరిపోతుంది, అటు ఇటు కాల్చుకుంటే సరిపోతుంది. మనం అంటే ఆలు ఇవన్నీ కూడా వేస్ట్ చేస్తూ ఉంటాం కదా. ఆలు అయితే కొంచెం ప్రాసెసింగ్ ఎక్కువ ఉంటుంది, దాంట్లో బఠానీ కానీ ఇవన్నీ అవి నానబెట్టి వేసుకోవాలి. అది ఇంకెక్కువ టైం పడుతుందేమో అని నేను సరే సింపుల్గా అయిపోద్ది కదా అని స్టార్ట్ చేశాను. ఇద్దరు చేస్తే ఈజీ అయిపోతాయండి. అంటే నేను ఎక్స్పీరియన్స్ చేసి చెప్తాను. ఇదైతే ఎక్కువైతే నేను చేయలేదు, ఇది నేను సెకండ్ టైమో ఏమో చేయడం అనమాట. ఈ ఆనియన్ సమోసా అనేది ఎప్పుడో 6 years బ్యాక్ చేశాను, మళ్ళీ ఇప్పుడైతే చేశాను ఇవైతే. ఇక మనం ఇవి చేసుకుని చపాతీ స్క్వేర్ షేప్లో ఉండాలి, అప్పుడే మనకి సమోసా చేయడానికి అయితే ఈజీగా ఉంటుంది. ఇక్కడైతే కట్ చేసేస్తున్నాను. జస్ట్ నార్మల్గా నేను వ్లాగ్లో మాట్లాడినట్టుగానే మాట్లాడేస్తున్నాను. మరీ పర్టికులర్గా ఇది ఇలా చేయాలి, ఇది ఇలా చేయాలని కొంచెం అలవాటు తప్పింది కదా, అందుకనే మామూలుగా అనేది ఇది వ్లాగ్ కింద మీతో షేర్ చేస్తున్నాను అనమాట. కాకపోతే దాంట్లో ఎక్కువ ఇంట్లో పనులు అలాగే ఫుడ్ రెసిపీస్ ఏమైనా చూపించాలంటే అది నాకు లెంతీ అయిపోతుంది. నన్ను అడుగుతున్నారనమాట, ఎందుకు నువ్వు వీడియోస్ రెసిపీస్ ఎందుకు కరెక్ట్గా చూపించట్లేదు, ఓన్లీ వ్లాగ్ ఒకటే చూపిస్తున్నామని. అందుకనే ఇంకా నేను చేసింది ఈ సమోసాలు అయితే కొంచెం వేరేగా అయితే ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటున్నాను, వీడియో అనేది అప్లోడ్ చేశాను అనమాట. ఇక్కడ ఈ విధంగా అయితే ప్రతిదీ కట్ చేసుకోవాలి. ఇప్పుడు అవి పక్కన పెట్టేద్దాం. ఇక మనకి ఇక్కడ సైడ్స్ కట్ చేసుకున్న పీసెస్ అయితే ఏం వేస్ట్ కావండి, చక్కగా ఇవైతే ఆయిల్లో ఫ్రై చేసేసుకుని తినేయచ్చు. దీంట్లో మనం ఆనియన్ మిక్స్లో కూడా మనం మిక్స్ చేసుకోవచ్చు. మా అబ్బాయి అయితే చక్కగా తినేసాడు అనమాట. ఇవైతే క్రిస్పీగా బాగుంటాయి. ఇప్పుడు మనం దాంట్లోకి కర్రీ రెడీ చేసుకుందాము. కొన్ని ఆనియన్స్, అలాగే పచ్చిమిర్చి, కొత్తిమీర, కారం, కరివేపాకు, కొంచెం సాల్ట్ అనమాట. ఆల్రెడీ మనం దాంట్లో సాల్ట్ వేసుకున్నాం కాబట్టి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. కొంచెం పసుపు, ఇంకా చాట్ మసాలా కూడా కొంచెం సాల్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి చూసి యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను 1.5 స్పూన్ అనమాట నేను చాట్ మసాలా తీసుకుంది. ఇంక ఇవన్నీ వేసుకోవాలి. అలాగే మనం అటుకులు కూడా ఫ్రై చేసాం కదా ఇంతకుముందు, ఇంకా అవి కూడా వేసేస్తున్నా. ఇక తర్వాత మనం ఇక్కడ అవన్నీ స్క్వేర్ ఇవి కట్ చేసాం కదా చపాతీవి, అవి ఫ్రై చేసుకున్నాను కదా, అవి కూడా కొంచెం మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇంక ఇలా ఈ విధంగా అయితే చేసి పెట్టేశాను స్టఫ్ అనమాట దాంట్లోకి. ఇప్పుడు మనం ఈ సమోసా ఎలా చేయాలో చూపిస్తాను మీకు. ఇప్పుడు ఇవన్నీ మనం కట్ చేసుకున్నవి కరెక్ట్గా ఈ యాంగిల్లో తీసుకోవాలన్నమాట. ఇట్లా ఇప్పుడు మనం మైదా అది పేస్ట్ తీసుకున్నాం కదా, ఆ పేస్ట్ ఎందుకంటే మనం ఇక్కడ అప్లై చేస్తే అది స్టిక్కీ అయిపోతుంది. ఇలా మనం స్ప్రెడ్ చేసి దాన్ని స్టిక్ చేస్తే సరిపోతుంది అనమాట. అప్పుడు మనకి అది ఒక కోన్లా వస్తుంది అనమాట, ఒక పఫ్ లాగా. ఇప్పుడు దాంట్లో మనం ఈ స్టఫ్ అనేది మిక్స్ చేసి దాంట్లో పెట్టేసి ఇప్పుడు దాన్ని మనం క్లోజ్ చేయాలి.
ఇవి మనకి ఎక్కువ బయట అమ్ముతూ ఉంటారు కదా ఆనియన్ సమోసా అనేది. మనం ఇలా ఆనియన్స్ ఒకవేళ పచ్చిగానే వేసుకోవాలని ఏం లేదండి. కొంచెం మనం ఆయిల్‌లో కొంచెం కర్రీలా చేసుకొని కూడా మనం ఇట్లా ఈ స్టఫ్ అనేది ఇట్లా మనం ఈ సమోసాలా మనం చేసి పెట్టుకోవచ్చు. మరీ పచ్చిగా తినలేని వాళ్ళు ఇలానే చేయాలనైతే ఏం లేదు. అలా కూడా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. కాకపోతే ఈసారి నేనేంటంటే అసలు మామూలుగా అంతకుముందు నేను కర్రీలా చేశాను అనమాట. ఈసారేమో కొంచెం పచ్చి ఆనియన్ ఇట్లా వేస్ట్ చేశాను. టేస్ట్ డిఫరెంట్ ఉంది. టేస్ట్ దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. ఇంక ఇక్కడైతే నేనైతే సమోసాలన్నీ కూడా చేసేసాను అనమాట. ఇంక ఇవన్నీ కూడా మనం ఆయిల్లో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చక్కగా. ఇంక ఇక్కడైతే అన్నీ ఫ్రై చేసేసుకున్న తర్వాత ఆనియన్ సమోసా అయితే రెడీ అయిపోయింది. ఇంకా సాస్తో తింటే చాలా టేస్టీ అయిన సమోసాలు అయితే రెడీ. ఆనియన్ సమోసా అనేది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియో నచ్చితే కనుక ఒక లైక్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.